అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనిజులా ఆక్రమణలతో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. మెదక్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రపంచ పోలీస్ మాదిరిగా ట్రంప్ వ్యవహరించాలని కూడా సరికాదన్నారు. అంబేద్కర్ పైన గౌరవంతో ప్రజాస్వామ్య పరిరక్షలుగా ట్రంప్ దుశ్చర్యలో తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాధా మల్లేష్ గౌడ్, మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తనకు నచ్చని వాళ్ళందరినీ రాత్రికి రాత్రి లిఫ్ట్ చేసి బంధించాలనేటువంటి ఆలోచన ఏదైతుందో, అమెరికా లాంటి ఒక గొప్ప ప్రజాస్వామిక దేశానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రవర్తిస్తున్నటువంటి తీరు బాధాకరమైనటువంటి విషయం. ప్రజాస్వామ్య దేశంలో ఎవరికి అనుకూలంగా ఓట్లు వచ్చి ఎవరు గెలిస్తే వాళ్ళు ఆ దేశ అవసరాలకు అనుకూలంగా పాలిస్తారు తప్ప అమెరికా అవసరాలు తీర్చేందుకు అధ్యక్షులు పనిచేయాలనేటువంటి ఆలోచన ఏదైతే ట్రంప్ గారు చేస్తా ఉన్నారో ఇది బాధాకరమైనటువంటి విషయం. అది వెనిజులా విషయంలో అయినా, రేపు ఇంకో దేశం విషయంలో అయినా, గ్రీన్లాండ్ విషయంలో అయినా ఇట్లాంటి ఆలోచన చేయడం అనేది బాధాకరం. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి, ప్రజల చేత నిర్ణయించబడినటువంటి ఒక ప్రధానమంత్రిని రాత్రికి రాత్రి వచ్చి మేము ఆపరేషన్ చేసి ఎత్తుకపోతామంటే, ప్రజాస్వామ్యం పుట్టినటువంటి ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, అంబేద్కర్ గారు రాసిన ప్రజాస్వామ్యాన్ని అనుక్షణం గౌరవించేటువంటి భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో దీన్ని ఎవరు కూడా స్వాగతించారని చెప్పి నేను భావిస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.